born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచార బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే మంత్రులు ప్రజల్లోకి వెళ్తుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు పార్టీ సీనియర్ నాయకులు విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ఏఐసీసీ నియమించిన 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తీసుకువెళ్లనున్నారు. ఈ నెల 30-31న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్కి మద్దతుగా పర్యటించనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో ఖాతా తెరవని కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. త్వరలో జరిగే జీహెచ్ఎంసీ స్థానిక పోరుకు సన్నాహక సమరంగా భావిస్తూ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని చుట్టేస్తూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు వివరిస్తున్నారు. పార్టీ నాయకులంతా కలసికట్టుగా ప్రచార హోరు సాగించనున్నారు. ఈ నెల 30-31న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ప్రచారం చేయనున్నారు. అదే కోవలో 40 మంది స్టార్ క్యాంపెయినర్లు జతకానున్నారు. నియోజకవర్గ పరిధిలోని 6 డివిజన్లలో 407 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. 20 మంది కార్పొరేషన్ల చైర్మన్లను ఇన్ఛార్జీలుగా పర్యవేక్షణ చేస్తున్నారు. జూబ్లీహిల్స్లో కనీస అవసరాలైన తాగునీరు, రోడ్లు, వీధి లైట్లు, ఆక్రమణల తొలగింపు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల సమస్యల్ని బస్తీల వారీగా పరిష్కరించే పనిలో కాంగ్రెస్ నాయకత్వం నిమగ్నమైంది. అభివృద్ధి అజెండాగా ప్రచారాన్ని నేటి నుంచి మరింత హోరెత్తించేందుకు అధికార పార్టీ సిద్ధమైంది. జూబ్లీహిల్స్ యూసుఫ్గూడ డివిజన్ కృష్ణానగర్లో నవీన్ యాదవ్కు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటింటి ప్రచారం చేశారు. 2 ఏళ్ల ప్రజా పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల్ని వివరిస్తూ బస్తీల్లో తిరిగారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని గాలి కుదిలేశారని విమర్శించారు. బోరబండ డివిజన్లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క సహా ఉమ్మడి పాలమూరుకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రేవంత్ ను బలపర్చేలా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హస్తం పార్టీని గెలిపించాలని మంత్రులు పిలుపునిచ్చారు. 3 సార్లు మీరు అవతలి వ్యక్తికి ఓటేసి గెలిపిస్తే ఈ గల్లీలల్లో కనీసం ఏమైనా డెవలప్ అయిందా అని ఒక్కసారి ఆలోచించండి. మరి ఇక్కడ కాలనీలు కూడా కట్టించినటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా చాలా మందికి ఇల్లులు రాలే. 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఇల్లు రాలే, గల్లీలు డెవలప్ కాలే, మరి పేదలకు ఉద్యోగాలు రాలే, ఉపాధి రాలే. కాబట్టి ఈ రోజు పేదలు కడుపు నిండా అన్నం తినాలని సన్న బియ్యం స్కీమ్ తీసుకొచ్చి ఉచితంగా బియ్యం పంపిణీ, మరి సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. 5 లక్షలతోటి ఇల్లులు జోరుదారుగా నడుస్తాయి. ఈ వారం కిందనే పట్టణాలలో కూడా ఇల్లులు ఇవ్వాలని జీవో తీసుకురావడం జరిగింది. 10 ఏళ్లు వాళ్ళు ఇవ్వలేదు, మేము ఇచ్చి చూపిస్తాం. 150 కోట్ల రూపాయలు మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసం, గల్లీలలో డెవలప్ కోసం ఇవ్వడం జరిగింది. తీసుకొచ్చే కార్యక్రమాన్ని పునఃప్రారంభించి త్రాగునీటి పరంగా సమస్య లేకుండా చేసే ప్రయత్నం చేస్తోంది. కేసుల ద్వారా, పోలీసు ద్వారా ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళు ఇవాళ సానుభూతి పేరు మీద మీ దగ్గరికి వస్తా ఉన్నారు. డెవలప్మెంట్ అనేటువంటిది సానుభూతి పనిచేసేది కాదు. కంటోన్మెంట్ లో కూడా అక్కడ జరిగినటువంటి ఉప ఎన్నికల్లో అక్కడ ప్రజలు చైతన్యవంతులై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినారు. మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ ఆశీర్వదించండి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని పరిష్కరిస్తాం అనే విశ్వాసాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఎలాగైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవాలనే ఉద్దేశమే తప్ప బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎవరి గూబ గుయ్యుమంటుందో నవంబర్ 11న వచ్చే ఫలితాల్లో తేలుతుందని ఎద్దేవా చేశారు.